హాయ్ అండి, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు వరలక్ష్మి పూజకి ఒక 5 ప్రసాదాలు అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో గిన్నెలు కూడా ఎక్కువ పడకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పొంగలి, పులిహోర, అలాగే దద్దోజనం, అలాగే గారెలు, అలాగే శనగలు. మనకి సేమ్ గుళ్ళో ప్రసాదం పెడితే మనకి ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ తోటి గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాత సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ రాకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియో క్లిక్ చేసి చూస్తే ఇక మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా పొంగలి అయితే చేసేద్దామండి. దీనికోసం ముందుగా మనము మిగతా ప్రసాదాలకు కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ ముందు రోజు నైట్ 1 గ్లాస్ వరకు మినప్పప్పు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మార్నింగ్ టైము పులిహోరకి దద్దోజనానికి ఒక 1/2 కిలో బియ్యం వరకు నేను రైస్ అయితే ఇక్కడ వండుతున్నాను. అవి కడిగి పెట్టేసుకున్నాము అన్నానికి. నెక్స్ట్ ఇక్కడ పొంగలికి ఒక గ్లాసు 1/2 కిలో హాఫ్ కప్పు బియ్యము, హాఫ్ కప్పు పెసరపప్పు రెండు కలిపి 1 కప్పు వరకు ఇక్కడ రైస్ పెసరపప్పు తీసుకొని కడిగి వాష్ చేసుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. విజిల్ వెళ్ళినాక ఒకసారి గరిటెతోటి మ్యాష్ చేసుకొని ఒక 2 యాలకులు కూడా వేసుకొని 1 గ్లాస్ పాలు వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేస్తూ అంతా కలిసేలాగా పొంగల్ని బాగా కలుపుకోవాలి. మనకి పొంగల్ అంతా ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు కిస్మిస్ ఈ విధంగా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లో 1 గ్లాస్ వరకు బెల్లం పొడి కానీ బెల్లం తురుము కానీ ఈ విధంగా యాడ్ చేసుకుందామండి. ఇది ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని ఒక్క చిటికడు పచ్చ కర్పూరం అనేది ఈ విధంగా పౌడర్లా చేసుకొని ఈ విధంగా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా అందులో యాడ్ చేసుకోవడమేనండి. మనకి మొదటిగా ఫస్ట్ ప్రసాదం అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. రెండో ప్రసాదం పులిహోరకి దద్దోజనానికి ఇక్కడ అన్నం కూడా మనకి లోపు ఉడికిపోయిందండి. ఇప్పుడు అన్నాన్ని సగం అన్నం తీసుకొని ఒక బేషన్లో ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇంకొంచెం అన్నం తీసుకొని వేరొక గిన్నెలో ఈ విధంగా స్పూన్తో మెత్తగా మ్యాష్ చేస్తూ అన్నాన్ని మెత్తగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పులిహోరలోకి దద్దోజనంలోకి మనం పోపు ఒకేసారి పెట్టుకుంటాం కాబట్టి వెంటనే ముందుగా కొంచెం చింతపండు కడిగి ఈ విధంగా కొంచెం నిమ్మకాయ సైజుంతో చింతపండు నానబెట్టేసుకుందాము. తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న దద్దోజనం అన్నంలో 1 కప్ వరకు తియ్యటి పెరుగునైతే యాడ్ చేసుకుందామండి. పెరుగు కొంచెం పుల్లగా అనిపిస్తే ఒక అరకప్పు వరకు ఈ విధంగా కాచి చల్లార్చుకున్న పాలుని ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఆ పులుపు పోయి దద్దోజనం టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని 1 స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, ఒక 3-4 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మనకి ఈ పోపు అనేది మనం దద్దోజనంలో యాడ్ చేసుకున్నామంటే యాస్టీస్గా మనకి టెంపుల్ స్టైల్ దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పటికి మనకి 2 ప్రసాదాలు అయితే అయిపోయినాయి. మనకి దద్దోజనం అనేది ముద్దలాగా రావాలి కాబట్టి అన్నము బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకొని పెరుగు పాలు యాడ్ చేసుకుంటే మనకి
ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. నెక్స్ట్ అదే కడాయిలో మరొక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1 కప్పు వరకు వేరుశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ చొప్పున పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఒక 5-6 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కలర్ కోసం పసుపు, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనకి చింతపండు కూడా నానిపోయిందండి. అంతా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా గుజ్జు చేసుకొని ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని ఆ పోపులో అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పులిహోర పోపులోకి అల్లం ముక్కలు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేసుకొని రుచికి సరిపడా 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం పొడి నేను యాడ్ చేశానండి. ఇది ఎందుకు వేసానంటే మనకి పులిహోర గుళ్ళో ప్రసాదం టేస్ట్ అయితే కన్ఫామ్గా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పులిహోరలో కలుపుకోవడమేనమాట అండి. ఈ బెల్లం పొడి అనేది మనకి పులిహోరకి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసి రుచి అనేది టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా మనకి మంచి టేస్ట్ అయితే ప్రసాదం టేస్ట్ని అయితే ఇస్తుందన్నమాట. అందుకని మనం బెల్లం పొడి అనేది యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ పోపు అంతా మనం ఆరబెట్టుకున్న రైస్లో వేసి ఈ విధంగా పులిహోర కలుపుకోవడమేనండి. 3 ప్రసాదాలు మనకు అయిపోయాయి. ఇప్పుడు 4వ ప్రసాదం వచ్చేసి మనం నైట్ నానబెట్టుకున్న ఈ మినప్పప్పుని గారెపిండిలాగా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, వాటర్ ఏమి ఇక్కడ నేను యాడ్ చేయట్లేదండి, పొట్టుతోనే వేసేస్తున్నాను కొంచెం హెల్దీగా. ఈ విధంగా గారెపప్పులాగా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని బాగా ఆయిల్ కాగాక చేయి తడుపుకుంటూ ఒక కవర్ సహాయంతో ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనమాట. గారెలు వెయ్యగానే అస్సలు కదపొద్దండి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత టర్న్ చేసి 2 వైపులు ఈ విధంగా ఎర్రగా వచ్చేలాగా గారెలు అనేవి ఫ్రై చేసుకోవాలి. అలాగే గారెపిండి అనేది మనం నైటే కాదండి, ఒక 1 అవర్ ముందు కూడా మనం పప్పు అయితే మినపప్పు నానబెట్టుకున్నా కానీ మనకి గారెలు చక్కగా వస్తాయి అన్నమాట. మనకి ఎక్కువగా పిండి నానాల్సిన అవసరం అయితే లేదు, అది మన ఇష్టము. చూసారా మిక్సీలో పిండి అయినా మనకి ఎంత పఫీగా గారెలు వచ్చాయో. ఇంకా 5వ ప్రసాదం గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం టేస్ట్ తోటి ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ముందు రోజు నైట్ టైమే 1 గ్లాస్ వరకు శనగలు నానబెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకొని, 2వ రోజు కుక్కర్లో శనగలు మునిగే వరకు శనగలు వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ 1 స్పూన్ వరకు మిరియాలు, జీలకర్ర వేసుకున్నానండి. నేను ఈ పొడి అనేది దంచుకొని యాడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా మిరియాల పొడున్న జీలకర్ర పొడున్న యాడ్ చేసుకోవచ్చు. ఉడికేటప్పుడే మనం ఈ మిరియాలు జీలకర్ర పొడి యాడ్ చేయాలి. ఎందుకు అంటే మనకి మిరియాల ఘాట్ అనేది శనగలకి పట్టి ఉడికేటప్పుడే మనకి శనగలు మంచి టేస్ట్ వస్తాయి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు శనగల్ని ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ ఒక స్టెయినర్లో వేసేసుకొని శనగలన్నీ వాటర్ అన్నీ ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో శనగలు వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని 4-5 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకుందాము. అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ చొప్పున యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని మనం ఆ శనగల్లో ఈ పోపుని యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా 1 గంటలో మనం ఈ 5 ప్రసాదాలు అనేవి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.